క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మట్టలాద వారపు దేవుని సందేశం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వచనములు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ యొక్క మట్టల ఆదివారపు దినమందు ప్రభువా, మీ యొక్క జయ ప్రవేశము మరి యెరూషలేమునందు మీరు చేసి ఉన్నారు ప్రభువా. మా జీవితంలో కూడా మీ యొక్క జయ ప్రవేశము చేయవలెనని మిక్కిలి సవినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యెరూషలేము పట్టణమునకు మరి జయ ప్రవేశము చేయుట అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, సియోను కుమారి, భయపడకుము, నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చుచున్నాడనేటువంటి వాక్యాన్ని మనము బైబిల్ నందు కనుగొనుచున్నాం. ఆ వాక్యమును బట్టి మరి ప్రభువు రావలసిన సమయము సరిగ్గా అదే సమయమని మరి మనము తెలుసుకొని ఉన్నాం. ఈ విధంగా ప్రభు యొక్క జయ ప్రవేశము ఇదేనని మరి గ్రహించిన వారు మరి మట్టలను తీసుకొని వచ్చి ఆయనకు స్వాగతం పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రభువు ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశము పొంది ఉన్నాడు. మరి ప్రవక్తలు చెప్పిన రీతిగా ప్రవేశమును పొంది ఉన్నాడు. ఆయనను ఎరిగిన వారు, అంటే లాజరును సమాధి నుండి లేపినప్పుడు చూసిన వారు సాక్ష్యమిచ్చిరని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ విధంగా ప్రభువునకు బలమైన సాక్ష్యము కలిగి ఘన స్వాగతాన్ని పొంది ఉండుట మరి మత పెద్దలైన వారు చూచి, ఇదిగో మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో లోకము ఆయన వెంట వెళ్ళుచున్నది, మనము దీనిని ఆపలేమనేటువంటి ఒక ఉదాసీన భావంతో వాళ్ళు చెప్పుకున్నట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రవేశము యెరూషలేమునందు మరి ప్రవక్తలు ఎన్నో సంవత్సరముల ముందు రాసిన విధముగానే జరిగి ఉన్నదనియు, ఆయన మరి రావాల్సినటువంటి సమాధానపు రాజని, మన జీవితాలను వెలిగించు మరి దేవుడై ఉన్నాడని ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకొనుచున్నాం. ప్రభువు మన అందరి హృదయములలో జయ ప్రవేశము చేయునుగాక.